హాయ్, బాగున్నారా? రాత్రి నాకు భలే కల వచ్చిందండి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట. తమాషాగా ఉంది, నాకు కూడా అదే కల వచ్చింది. కాకపోతే శోభన మాత్రం సల్మాన్ అంత జరిగింది. నాకు ఈ జన్మలో పెళ్లి అవుతులేండి. నే కాదంటే ఏమైంది? సిటీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారుగా. నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చుతుంది? పూర్వ జన్మలో నా ఫేస్ గోడ అనుకుంటా పిడకలు కొట్టినట్టు కొడుతున్నారు. జగన్ ఎక్కడికి పక్క తీసుకెళ్ళి కొడతావా? ఏమైందిరా? నాకు తెలుసు నీ కోతి బుద్ధి, అందుకే బయట కూర్చుందాం అన్నాను. ఆగు ఒక నిమిషం, కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా. అది బయట కూర్చుని కూడా చేయొచ్చు. ఇంకేం చేయనే బాబు, కూర్చో. నేను నమ్మకూడదు. ఈ కార్డ్ బాగుందా చూడు. ఇది బాగుంది కదా. తీసే సారీ సార్, సారీ. రేయ్, వెంకట్ అంటే నువ్వేనా? అవును సార్. ఏంటి? నడో జీపేకో. ఎందుకు సార్? స్టేషన్ కి చెప్తాను. ఒక్క నిమిషం, నేనేం తప్పు చేశాను సార్? నువ్వు తీవ్రవాదులు మందు పాత్రలు తయారు చేయడానికి డైనమైట్లు సప్లై చేస్తున్నవట కదా. నేనా? డైనమైట్లా? ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? నేను శక్తి ట్రాన్స్పోర్ట్ కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. నీ పేరు మీ ఓనరే చెప్పాడు. ఒప్పేసుకో అబ్బాయి, నేను ఒప్పేసుకున్నాను. పోలీసులతో ఎందుకు కొడతారు అనవసరంగా. చంపేస్తాను. ఏయ్, నాకేం సంబంధం లేదు సార్, ఈ అబద్ధం చెప్తున్నాడు. నువ్వు ఆగు, నువ్వు చెప్పు. చెప్తాను. ఇదిగో అబ్బాయి, ఆ రోజు నువ్వేం చెప్పావు? నీ లవ్వర్ నేను ఇన్సల్ట్ చేసిందని చెప్పలేదు. ఏదో ఉద్యోగం చేసి నా రూపాయలు సంపాదించాలని చెప్పలేదు. నా వ్యాపారం గురించి పూర్తి వివరాలు నీకు చెప్పలేదు. నెలకి 10,000 రూపాయలు జీతం కూడా ఇస్తానండి. అదే కదా ఇప్పుడు చెప్పింది. సార్ వద్దు సార్, మీరు యూనిఫామ్ లో ఉన్నారు, నేనే వస్తాను. పద. నువ్వేం బాధపడకమ్మా, అల్లుడు గారికి ఏం కాదు. ఏదో నా మీద కోపంతో నేను చూపించిన ఉద్యోగం చేయడానికి పౌరుషం అడ్డొచ్చింది. ఈగో, పెద్ద ఈగో. ఈ దిక్కుమాలిన ఉద్యోగంలో చేరాడు, ఇరుక్కున్నాడు. మగాడన్న తర్వాత అంత మాత్రం ఉన్నాలే. అయినా ఎలా? సర్లే, నాకు తప్పదుగా, ఎలాగైనా బయట తీసుకొస్తా. కానీ ఎలా ఎలా ఎవరు కాళ్ళు పట్టుకోవాలి? డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతానమ్మా, అదే కరెక్ట్. చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్స్లు పనికి రావు. టెర్రరిస్ట్ కేసు కదా, 6 years to 7 years లోపలికి వేస్తారండి. హలో, హోమ్ మినిస్టర్ గారండి? హోమ్ మినిస్టర్ గారినే మాట్లాడుతున్నాను, చెప్పండి. నేనండి, కోలా రంగరావుని. అవునండి. ఏం లేదండి, మావాడే అల్లుడే ఒక చిన్న ప్రాబ్లం ఇరుక్కున్నాడండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, తప్పకుండా విడిపిస్తాను. మినిస్టర్ గారిని కదా. ఓకే అండి.